కడప జిల్లా అలంకాన్పల్లెలో సంచలనం సృష్టించిన పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయారు. లాయర్తో పాటు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. నిత్యానందరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని మరో చోటికి తరలించారు. గత నెల 6న పెద్ద దస్తగిరి హత్య జరిగింది. ఈ కేసులో నిత్యానందరెడ్డిపై ఆరోపణలు గుప్పుమన్నాయి. భూ వ్యవహారాల్లో వచ్చిన విభేదాలతో హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 11 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో A13గా నిత్యానందరెడ్డిని చేర్చారు పోలీసులు. నిత్యానందరెడ్డి ఈ రోజు నా దగ్గర పొద్దున వచ్చి నేను నేరం చేయలేదు, నాకు దస్తగిరి మతం నాకు ఎలాంటి సంబంధం లేదు, నా దగ్గరికి వచ్చినాడు. నేనే పోలీసుల దగ్గర సరెండర్ అయితే నీకే బాగుంటుంది, ఇన్వెస్టిగేషన్ నీకు అంత ధైర్యంగా నువ్వు విషయం చెప్పు, వాళ్ళే ఇన్వెస్టిగేషన్ లో ఏదో ఒకటి తెలుస్తారు కదా నువ్వు ఉద్దేశంతో నేను నచ్చ చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఎస్పీ దగ్గరికి వచ్చి ఇప్పుడే ఎస్పీ దగ్గర ఆఫీస్ తీసుకొచ్చినారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళ ఫార్మాలిటీస్ 24 గంటల కోర్టులో ప్రొడ్యూస్ చేయమని రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిందే. ఈరోజు నైట్ ఏదో టైంలో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత మేము బెయిల్ పెట్టుకుంటాం. ఒకవేళ నేరం ఏమైనా ఉంది అంటే ఇతని పాత్ర ఏముందనే వాళ్ళు నమ్మింటే వాళ్ళ దగ్గర మెటీరియల్ లేదంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో మేము ఫైట్ చేస్తాము. మెటీరియల్ సరిపోతుందా లేదా, వేరే విధంగా ఉందా అని ఏదైనా మెటీరియల్ మేము కోర్టులో ఫైట్ చేసి